భారతదేశంలోని 7 శివాలయాలు ఒకే సరళ రేఖలో ఉన్నాయి అని మీకు తెలుసా? ఉత్తరాఖండ్‌లో ఉన్న కేదార్‌నాథ్ ఆలయం నుండి మొదలుపెడితే తమిళనాడులోని రామేశ్వరం వరకు దాదాపు 2362 కిలోమీటర్ల పొడవున్న ఒక అద్భుతమైన సూటిగా ఉండే సరళ రేఖ ఉంది. ఈ రేఖ రహస్యం ఏమిటంటే ఈ పొడవైన మార్గం 7 అత్యంత ప్రధానమైన శివాలయాలు సరిగ్గా ఒకే రేఖలో ఉన్నాయి. ఇవి సుమారు 79 డిగ్రీల రేఖాంశంలో ఉన్నాయి. అంటే నిజంగా అద్భుతమే కదా! ఈ 7 దేవాలయాలు కేవలం ఆలయాలు కావు. ఇవి పరమశివుని చైతన్యాన్ని ఉత్తరం నుండి దక్షిణం వైపు చూపుతున్న అదృశ్య దారాలు. ఈ రేఖలో పవిత్రమైన జ్యోతిర్లింగాలు ఉన్నాయి. కేదార్‌నాథ్, రామేశ్వరం ఉన్నాయి. అవే కాకుండా పంచభూతాలు అయిన 5 ప్రధాన శివాలయాలు కూడా ఉన్నాయి. చిదంబరం నటరాజస్వామి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయం, అరుణాచలేశ్వర ఆలయం, జంబుకేశ్వర ఆలయం, తిరుచానపల్లి ఏకాంబేశ్వర ఆలయం. సృష్టిలోని పంచతత్వాలను ఒకే సరళ రేఖలో నిర్మించిన ఈ శివశక్తి రేఖ భారతదేశంలో ఆధ్యాత్మిక శక్తికి, భౌగోళిక స్థానాన్ని మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ 7 దేవాలయాలు ఒకే రేఖలో ఉండడం వెనుక ఏదో శక్తివంతమైన రహస్యం దాగి ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.